హైదరాబాద్ ప్రజలందరూ కూడా రాజమౌళిని తిట్టిన తిట్టు తిట్టకుండా దుమ్మెత్తిపోస్తున్నారు. అసలు అంత అవసరం ఏమొచ్చింది, అంత ప్రాబ్లం ఏమొచ్చింది అంటే వారణాసి సినిమా గురించి వచ్చినటువంటి ప్రాబ్లం ఇదంతా కూడా. మరి వారణాసి సినిమాకు అసలు హైదరాబాద్ వాసులకి ఏంటి సంబంధం? ఆ సినిమా గురించి వీళ్ళు రాజమౌళిని తిట్టడం ఏంటి? ఏమైనా హైదరాబాద్ వాసుల్ని ఏమైనా కించపరిచే విధంగా సినిమాలో చూపిస్తున్నారా? ఏదైనా మాట అన్నారా అంటే అది కూడా లేదు. మరి ఎందుకు అంటే ఇప్పుడు వారణాసి సినిమా అనేది మన ఇండియన్ సినిమా చరిత్రలోనే గొప్ప రికార్డ్ అనమాట. ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా టచ్ చేయని జోనర్ని మన రాజమౌళి గారు టచ్ చేశారు. అదేవిధంగా 120 దేశాల్లో ఇప్పటి వరకు ఏ ఒక్క తెలుగు సినిమా కానీ ఇండియన్ సినిమా కానీ 120 దేశాల్లో రిలీజ్ చేసినటువంటి దాఖలాలు లేవు. ఆ విధంగా కూడా గొప్ప రికార్డ్ క్రియేట్ చేస్తున్నారు రాజమౌళి గారు. మరి ఇలాంటి గొప్ప రికార్డ్ క్రియేట్ చేస్తున్నారు. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. తెలుగు జాతి యొక్క గొప్పదనాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెడుతున్నారు. మరి అలాంటి వ్యక్తిని ఎందుకు తిడుతున్నారు హైదరాబాద్ వాసులు అంటే ప్రజెంట్ సమ్మర్ సీజన్, ఈ ఎండాకాలంలో హైదరాబాద్లో నీటి కొరత అనేది ఏ రేంజ్లో ఉంటుందో మనము ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే అసలు దాని గురించి ఇంకా మనం మాటలో కూడా చెప్పుకోలేమన్నమాట. చాలామంది అపార్ట్మెంట్ వాసులు అందరూ కూడా ఈ విధంగా నీళ్ళ ట్యాంకర్లు తెప్పించుకొని వాళ్ళ రోజువారీ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. సో అలాంటి సందర్భాల్లో రాజమౌళి గారు ఏంటంటే తన యొక్క వారణాసి సినిమా షూటింగ్ సెట్ అనేది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో గగన్ పహాడ్ స్టూడియోలో షూటింగ్ షెడ్యూల్ అనేది వాళ్ళు చేస్తూ ఉన్నారు. అయితే అక్కడ కీలకమైనటువంటి సన్నివేశం ఏంటంటే నీళ్ళలో చేస్తూ ఉన్నారనమాట ఆ షూటింగ్ని. సో దానికి నీళ్లు కావాలి, వాళ్ళే తాత్కాలికంగా ఒక చెరువుని కూడా తవ్వారనమాట ఆ సెట్లో. సో ఆ చెరువులోకి నీళ్లు కావాలి, ఇది వర్షాకాలమా నీళ్లు రావడానికంటే వీళ్ళే తాత్కాలికంగా తవ్వారు కాబట్టి అందులో వాటర్ కూడా వీళ్ళే నింపాల్సి ఉంటుంది. సో మరి అందులో వాటర్ కోసం రాజమౌళి గారు జీహెచ్ఎంసీని సంప్రదించారు. నాకు 10,000 లీటర్లు సామర్థ్యం కలిగినటువంటి ట్యాంకర్లు, వాటర్ ట్యాంకర్లు 150 ట్యాంకర్లు కావాలి అని చెప్పేసి అభ్యర్థన చేశారనమాట. సో దాన్ని జిహెచ్ఎంసీ వాళ్ళు ఈజీగా తిరస్కరించారు. ఎందుకంటే ఇది అసలే సమ్మర్ సీజను, జనాలు నీళ్ళు లేక చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. ఉన్నటువంటి ఆ వాటర్ ఇప్పటికి సరిపోలేక అందరూ కూడా ఇబ్బందులు ఫేస్ చేసినటువంటి సందర్భంలో 10,000 లీటర్ల సామర్థ్యం గల ట్యాంకర్లు, అది కూడా 150 ట్యాంకర్లు మీకు ఇవ్వాలంటే ఖచ్చితంగా మేము ఇవ్వలేము, మాకు ఇది ఇంపార్టెంటా అది ఇంపార్టెంటా, ఖచ్చితంగా మాకు ప్రజల యొక్క సంక్షేమం మాకు ఇంపార్టెంట్ కాబట్టి మేము ప్రజలకే ఇంపార్టెన్స్ ఇస్తాము, మీకు మాత్రం నీళ్లు మాత్రం మేము ఇవ్వలేము అని చెప్పేసి తిరస్కరించేశారనమాట. సో ఇప్పుడు రాజమౌళి గారు ఏంటంటే ఈ విధంగా అసలు మీకు సమ్మర్ సీజన్ అని తెలుసు, హైదరాబాద్లో నీటి కొరత ఉంటుంది అని మీకు తెలుసు, అయినప్పటికీ కూడా ఇంత భారీ ఎత్తున నీళ్ళు అనేవి మీకు కావాలి అని చెప్పేసి ఏ విధంగా అడుగుతున్నారు, కొంచెమైనా మీకు సెన్స్ ఉందా లేదా అని చెప్పేసి హైదరాబాద్ వాసులందరూ కూడా మండిపడుతూ ఉన్నారు ఆయన పైన. సినిమాలు ఎంత గొప్పగా అయినా ఉండొచ్చు, గొప్పగా తీసుండొచ్చు, అయినప్పటికీ కూడా ప్రజల యొక్క వాళ్ళ సంక్షేమం ఏంటి, క్షేమం ఏంటి అనేది కూడా మీరు ఆలోచించాలి. సో ఈ విధంగా ప్రజల్ని గాలి కొదిలేసి మాకే అదంతా కూడా కావాలి అంటే దానికి మేమైతే అంగీకరించామని చెప్పేసి ప్రజలు మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇటు జిహెచ్ఎంసీ వాళ్ళు కావచ్చు, గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఇప్పుడు లేదు అని చెప్తున్నారు అనమాట. సో ప్రజెంట్ ఇప్పుడు రాజమౌళి గారు ఆ ఒక షూటింగ్ కోసం ప్రత్యామ్నాయం ఏంటి అంటే వేరే దారి వెతుకుంటూ ఉన్నారనమాట. మరి చూడాలి రాజమౌళి గారు ఆ షూటింగ్ అనేది ఈ యొక్క నీళ్ళలో చేసినటువంటి ఆ షూటింగ్ ఏ విధంగా జరుగుతుంది, నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, అంత భారీ స్థాయిలో వెయిట్ చేసి చూడాలి. బట్ ఇది సమ్మర్ సీజన్ కాబట్టి ఎవరిని అడిగినా కూడా ఖచ్చితంగా వద్దని అంటారు. అంటే మేము ట్రావెలింగ్ ఖర్చులు కానీ డబ్బులన్నీ కూడా మేమే పెట్టుకుంటామని చెప్పినప్పటికీ కూడా ప్రజల యొక్క సంక్షేమమే మాకు ఇంపార్టెంట్ అని చెప్పేసి జిహెచ్ఎంసీ వాళ్ళు చెప్పేశారు. మరి చూడాలి రాజమౌళి గారు ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకొస్తారా, షెడ్యూల్ని క్యాన్సిల్ చేసుకుంటారా, మరి మీరేమనుకుంటున్నారు దీనిపైన ఖచ్చితంగా కామెంట్ చేయండి.